హాయ్ అందరికీ. మనం యూఎస్ఏలోని తెలుగు డ్రైవింగ్ సిరీస్ అయితే చేయబోతున్నాం అమ్మ. మెయిన్గా ఇదైతే అందరికైతే హెల్ప్ఫుల్ అయింది. మెయిన్గా యూఎస్కి కొత్తగా వచ్చే వాళ్ళకి అండ్ యూఎస్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇండియాలో ఉండి యూఎస్ఏలో డ్రైవింగ్ ఎట్లుంటుంది, రూల్స్ ఎట్లుంటాయి అన్నీ తెలుసుకోవాలన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఫస్ట్ అయితే ఫాలో కొట్టండి మామ, ఫాలో కొట్టి షేర్ చేయండి. సో నాకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది, మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఎపిసోడ్ 2లో అయితే మనం ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాం మామ. ఫస్ట్ అయితే కార్ ఎక్స్టీరియర్, కార్ బయట ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది మీ అందరికీ చూపిస్తా, వాటి గురించి చెప్తా జస్ట్ బేసిక్గా. మామ ఫస్ట్ వచ్చేసి అయితే హెడ్ లైట్స్ మామ. ఇదైతే హెడ్ లైట్ మామ, కార్కి అయితే హెడ్ లైట్ ఇది. సో ఇక్కడ ఇది హెడ్ లైట్. ఈ హెడ్ లైట్ ఎందుకంటే మనం నైట్ పూట అయితే వాడతాం మామ. హెడ్ లైట్స్లోనైతే 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మామ, హై బీమ్, లో బీమ్ అని. లో బీమ్ అనేది రెగ్యులర్గా వాడేది అనమాట, మనం సిటీ లోపల వాడతాం. అండ్ హై బీమ్ అనేది ఏంటంటే చీకట్ల లేదా హైవేలలో అయితే వాడతాం. సో మీకు చూపించే అయితే లో బీమ్, సో మీకు హై బీమ్ చూపిస్తా చూడండి. వచ్చేసి హై బీమ్ మామ. సో మనమైతే చీకట్ల లేదా సిటీ అవుట్స్కర్ట్స్ లైక్ హైవేలలో అయితే వాడతాం. సిటీ లోపల వాడద్దు మామ, వాడితేనైతే కళ్ళకు రిఫ్లెక్ట్ కొడుతుంది ముందు వచ్చేటోళ్ళకి. సో వాళ్ళకైతే రోడ్ సరిగ్గా కనబడది మామ. ఈ కార్ ఎన్నుకున్న రెడ్ లైట్స్ వచ్చేసి టేల్ లైట్స్ మామ. ఇవి కూడా టేల్ లైట్స్ మామ. లైట్స్ ఆన్ చేసినప్పుడు ఈ టేల్ లైట్స్ కూడా ఆన్ అవుతాయి. బట్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్తున్నప్పుడు సడన్గా మీరు బ్రేక్ వేసారు అనుకోండి, అంటే వెళ్ళే రూట్లో కొంచెం బ్రేక్ వేసినా ఇవైతే లైట్స్ బ్రైట్ అవుతాయి అనమాట. సో బ్రైట్ అయితే వెనక వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, మనమైతే స్లో అవుతున్నాం అని చెప్పేసి, బ్రేక్ వేస్తున్నాం అని చెప్పేసి. సో ఇప్పుడు లైట్గా వచ్చింది ఆ లైట్, సో బ్రేక్ వేసినప్పుడు అయితే డార్క్గా వస్తుంది. సో వెనక వాళ్ళకి అర్థమవుతుంది మామ. ఆరెంజ్ కలర్ బ్లింక్ అవుతుంది చూసారా, ఇది వచ్చేసి ఇండికేటర్ మామ ఆర్ టర్న్ సిగ్నల్. సో లెఫ్ట్ ఇండికేటర్ అండ్ ఇది వచ్చేసి రైట్ ఇండికేటర్ మామ. సో మనం ఈ ఇండికేటర్స్ ఎందుకు వాడతామంటే లెఫ్ట్ టర్న్ కానీక లేదంటే రైట్ టర్న్ కానీకి. లేన్ చేంజ్ అవుతున్నప్పుడు అయితే ఈ ఇండికేటర్స్ కూడా వాడతాం మామ. లెఫ్ట్ లేన్ చేంజ్ అయితే లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుంటాం. సో లెఫ్ట్ ఇండికేటర్ వేసుకున్నప్పుడు మనం ఎన్నుకున్న వాళ్ళు, సో మన పక్కన లేన్ ఉన్న వాళ్ళు అయితే చూస్తారు అనమాట, మనం లేన్ చేంజ్ అవుతున్నామని వాళ్ళకి అర్థమవుతుంది ఇండికేటర్ వేసుకున్నప్పుడు. సో వాళ్ళు స్లో డౌన్ అయ్యి మనకు వే ఇస్తారనమాట. సో ఈ ఇండికేటర్ వేసుకోకపోతే మాత్రం మనం రూల్స్ బ్రేక్ చేసినట్టు మామ, అండ్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్ లేన్కి షిఫ్ట్ అయితే రైట్ ఇండికేటర్ వేసుకుంటాం మామ. సో రైట్ సైడ్ ఉన్న వాళ్ళు, మన బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు మన స్పేస్ ఇస్తారు మన రైట్ లేన్కి చేంజ్ కానీకి, అండ్ మనకేం ఇబ్బంది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు మనం ఇండికేటర్ చేంజ్ చేయకుండా లేన్ చేంజ్ అయినట్టయితే మనకు టికెట్లు కూడా ఇస్తారు మామ. ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి అయితే టికెట్లు కూడా పడ్డాయి. సో జాగ్రత్తగా నడపాలి మామ. స్పేస్ ఇస్తారు మనం రైట్ లేన్కి చేంజ్ కానీకి, అండ్ మనకేం ఇబ్బంది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు మనం ఇండికేటర్ చేంజ్ చేయకుండా లేన్ చేంజ్ అయినట్టయితే మనకు టికెట్లు కూడా ఇస్తారు మామ. ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి అయితే టికెట్లు కూడా పడ్డాయి. వచ్చేసి లెఫ్ట్ సైడ్ మిర్రర్ మామ. సో ఈ మిర్రర్లను అయితే మనకు వెనక సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే కనబడతారు, మన వెనక సైడ్, మన పక్క సైడ్. అండ్ రైట్ సైడ్ మిర్రర్లో కూడా మన వెనక సైడ్ వచ్చేవాళ్ళు, మన పక్క సైడ్ వచ్చే వాళ్ళు అయితే కనబడతారు. సో ఇది మళ్ళీ దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మనం లేన్లో ఉన్నామా లేదా అని కనిపిస్తుంది మామ. మనం ఒక లేన్లో సెంటర్లో ఉన్నామా లేదా అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే కింద మన పక్కన ఉన్న వైట్ లైన్స్ అయితే కనిపిస్తాయి కింద ఈ మిర్రర్ నుంచి. సో వైట్ లైన్స్ మీదకి పోతున్నామంటే మనము మిర్రర్ చూసుకుంటున్నైతే మధ్యలోకి వచ్చి సెంటర్డ్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మామ, ఎన్కోళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎట్లా వస్తారు అని తెలిసి దాన్ని బట్టి మనం ఒక లెఫ్ట్ టర్న్ కావాలన్నా, రైట్ టర్న్ కావాలన్నా సో చూసుకొని అయితే మనము మూవ్ అవుతాం అనమాట. వచ్చేసి సైడ్ మిర్రర్ మామ, ఇదైతే రైట్ సైడ్ మిర్రర్. సో ఇది వచ్చేసి అయితే టైర్ మామ. సో టైర్లోనైతే ఎప్పుడైనా ఎయిర్ ప్రెషర్ సరిగ్గా ఉందా లేదైతే చూసుకోవాలి మామ. ఎందుకంటే మనకు మంచి మైలేజ్ రావాలన్నా, టైర్ డ్యామేజ్ కాకుండా ఉండనీకైనా, కార్ కరెక్ట్ పోవాలంటే మాత్రం అన్ని టైర్స్లలో కరెక్ట్ ఎయిర్ ఉందో చూసుకోవాలి మామ. ఇవి వచ్చేసి అయితే విండ్షీల్డ్ వైపర్స్ మామ. సో ఈ వైపర్స్ అనేది మనకి ఏంటంటే స్నోలో అయినా, రెయిన్ పడ్డా మనకు వ్యూ అయితే మంచిగా కనబడనీకి అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. గ్లాస్ మొత్తం క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఇది వచ్చేసి అయితే నంబర్ ప్లేట్ మామ. కార్కి అయితే నంబర్ ప్లేట్ ఉండాలి, 2 ముందు వెనుక. కొన్ని స్టేట్స్కి అయితే 2 ఉండాలి, లేదంటే టికెట్లు పడతాయి మామ. అయితే హుడ్ మామ. సో ఇదైతే బాండేటా, దాని కింద ఇంజన్ అవన్నీ పార్ట్స్ ఉంటాయి మామ. గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. కింది లైట్లు వచ్చేసి అయితే ఫాగ్ లైట్స్ మామ. 2 సైడ్లు ఉంటాయి మామ. సో ఈ ఫాగ్ లైట్స్ అయితే మనకు దేనికి హెల్ప్ఫుల్ అవుతాయి అంటే హెవీ స్నో అండ్ ఫాగ్ ఉన్నప్పుడు అయితే హెల్ప్ఫుల్ అయింది. అండ్ కింద ఉండే వస్తువులు మామ, కింద బాటమ్ రోడ్డు మీద ఏమేమి ఉందో అని క్లీన్గా కనిపిస్తుంది. అండ్ లో యాంగిల్ ఉంటుంది కాబట్టి సో ఎదుటి కార్ వాళ్ళకైతే రిఫ్లెక్ట్ కాదు వాళ్ళ ఐస్కి అయితే. వచ్చేసి ట్రంక్ మామ. సో దీనిలోనైతే మన సామాన్లు పెట్టుకోవచ్చు. అండ్ దీని కిందనైతే ఎక్స్ట్రా టైర్ ఉంటుంది, ఎమర్జెన్సీకి కావాల్సిన టూల్ కిట్స్ అయితే ఉంటాయి మామ. సో ఇలానైతే పెట్టుకోవచ్చు అండి. ఫ్యూయల్ ఇలా ఫిల్ చేస్తాం మామ. ఈ క్యాప్ అయితే ఓపెన్ చేసి ఇలా ఫ్యూయల్ అయితే ఫిల్ చేస్తాం. ఇదైతే ఫ్రంట్ గ్రిల్ మామ. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంజన్ ఓవర్ హీట్ కాకుండా ఉండడానికి, ఇంజన్ కూల్ చేయనీకి, అంటే కూల్ ఎయిర్ బయట నుంచి లోపలికి పోనీకి. అండ్ ఇంకోటి ఏంటంటే రేడియేటర్ని ప్రొటెక్ట్ చేస్తుంది మామ. ఇదైతే బంపర్ మామ, ఫ్రంట్ బంపర్. ఇదంతా బంపర్ ఏంటంటే మన ముంగట ఇంజన్ పార్ట్ అవన్నిటిని కవర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ బంపర్ మామ, కార్కి బ్యాక్ సైడ్ బంపర్.
ఈ వీడియోస్ మీకైతే హెల్ప్ఫుల్ అయినట్టయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో కొట్టండి మామ. మీరు ఫాలో కొడితే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. చలో ఉంటా, రైట్, బాయ్.